ముందుగా ఎస్ఎఫ్ఐ అండ్ డివైఎఫ్ఐ అంటేనే ఈ వర్గరహిత సమాజం కోసం, సమసమాజ స్థాపన కోసం త్యాగం చేయబడ్డ ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ, ఆ కమ్యూనిజం వ్యవస్థ వర్గరహిత సమాజం కోసం, ఈ మానవ మనుగడ కోసం, మానవ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువకుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ ఈ సమసమాజ స్థాపన కోసం కష్టపడుతున్న ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వ్యక్తులందరికీ నేను మనస్ఫూర్తిగా సుప్రజ హాస్పిటల్ నుండి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఈరోజు సమాజంలో యువకులందరూ చదువుకుంటున్నారు, కానీ ఆ చదువు దేనికోసం చదువుకుంటున్నామో, ఏ అభివృద్ధి కోసం, ఏ సమాజ అభివృద్ధి కోసం చదువుకుంటున్నామో తెలియని అజ్ఞానంలో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఒక వ్యవస్థను నడిపిస్తున్నాము. ఆ వ్యవస్థలో పనిచేయడం కోసం ఎంప్లాయీస్ కావాల్సినప్పుడు మేము ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూకి వస్తున్నారు విద్యార్థులందరూ, వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నారు. ఆ విద్యార్థుల దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, కానీ సంస్కారం ఉండట్లేదు. మార్కులు ఉంటున్నాయి, కానీ యాటిట్యూడ్ ఉండట్లేదు. మేము చదువుకునేటప్పుడు మాకు భయం అవుతుండే. అంటే మా ప్రొఫెసర్లు, మా లెక్చరర్లు ఈ భారతదేశంలో నిరుద్యోగం ఉంది, ఈ నిరుద్యోగ సమస్య తీరాలని చెప్పి అంటే వాళ్ళందరూ అంటున్నప్పుడు మాకు భయం అవుతుండే. మేము చదువుకున్న తర్వాత కూడా మాకు ఉద్యోగాలు రావేమో అని. కానీ ఈరోజు ఈ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కుప్పల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఉద్యోగాలకు సరిపడే సంస్కారం లేదు, సబ్జెక్ట్ లేదు. ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టుగా డ్రగ్స్ తీసుకోకుండా, స్మోకింగ్కి దూరంగా ఉంటూ, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఏ గోల్ అయితే పెట్టుకొని జీవితంలో మనం కష్టపడతామో ఆ గోల్ కోసం కష్టపడితే సమాజంలో మీ వంతు పాత్ర మీరు పోషించినట్టు అవుతుంది, మీ తల్లిదండ్రులకి మీరు పేరు నిలబెట్టినట్టు అవుతుంది. ఈరోజు డిగ్రీలు చేసిన, పీజీలు చేసిన, జొమాటో, స్విగ్గీ, ఓలా బైక్ ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆ విద్యార్థుల దగ్గర ఈ వ్యవస్థలో ఉన్నటువంటి, పారిశ్రామిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆ నైపుణ్యానికి తగ్గట్టుగా మన దగ్గర నైపుణ్యం ఉండట్లేదు. కాబట్టి మనం చదువుకునేటప్పుడు సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో మన సంస్కారం అంత ఇంపార్టెంటు, మరియు మన అలవాట్లు అంత ఇంపార్టెంట్. అంటే మొన్నే ఒక 5 days బ్యాక్ ఇద్దరు విద్యార్థులు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు విద్యార్థులని. వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకరు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకరు చదువుతున్నారు. వాళ్ళ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడి నైట్ టైంలో మొబైల్ చూస్తూ కాలేజ్కి వెళ్లకుండా పార్కులలోకి వెళ్తూ కాలేజ్కి వెళ్తున్నామని అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ ఫాదరు వాటిని అబ్జర్వ్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు విపరీతంగా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళని అడిక్షన్ సెంటర్కి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే ఆ పిల్లల భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ కోసం డబ్బులు సంపాదించారు, కానీ ఆ పిల్లలు వాళ్ళకి చివరికి బాధను మిగిల్చారు.
అంటే ఈరోజు ఎంజాయ్మెంట్ అంటే ఓన్లీ సిగరెట్ తాగడము, మందు తాగడము, డ్రగ్స్ తీసుకోవడము, కాలేజ్ డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళడమే ఈరోజు అంటే విద్యార్థుల పనిగా మిగిలిపోయింది అది. ఈరోజు మనం చదువుతున్న చదువు మనకు, మన తల్లిదండ్రులకి, సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండి రేపటి భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శంగా నిలవాలని, ఆ భగత్ సింగ్ ఆదర్శాలను మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.